విజయవాడ సాయికృష్ణకి సంబంధించి మృతి పట్ల ఇప్పటికీ సిట్ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి సీఐ నాగరాజు కూడా పోలీసుల కస్టడీతో పాటు ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. అయితే సిట్‌కి సంబంధించి ఏ విధంగా విచారణ అనేది కొనసాగుతుంది? ప్రస్తుతం ఇదే విషయం మనతో మాట్లాడడానికి పొలిటికల్ విశ్లేషకులు, సామాజికవేత్త చిల్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం వేసిన సిట్ అనేది సే సాయికృష్ణ మృతి పట్ల సిట్ అనేది ఏ విధంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు? అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం లేదు. కూటమి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందంటే ఐపీఎస్ అధికారుల కోసం పనిచేస్తుంది. ఏ ఐపీఎస్ అధికారులంటే ఈ రాష్ట్రంలో ఈ రోజున పోలీసులు ఒక మాఫియాలా తయారయ్యి సాయికృష్ణ అనే ఒక యువకుడిని, విజయవాడకు చెందిన యువకుడిని తమ డబ్బు కోసం తా పోలీస్ అధికారులు చేసే అసాంఘిక కార్యక్రమాలకు వాడుకొని అతన్ని చివరికి వీళ్ళని వ్యతిరేకించేటప్పటికి అతన్ని కక్షగట్టి అతన్ని మార్కాపురం నుంచి తీసుకొచ్చి చంపేసి బూడిద చేశారు. ఈ విషయం కూడా ఇది కమిషనర్కి తెలుసు. అతన్ని తీసుకురావడం కానీ జరిగిన విషయాలన్నీ కూడా కమిషనర్కి, విజయవాడ నగర పోలీస్ కమిషనర్కి. దాంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గందరగోళంలో పడింది. ఇప్పుడు ఈ పోలీస్ అధికారులు కనీసం ఇందులో ఒక ఐపీఎస్ అధికారులు 3-4 సస్పెండ్ చేయాలి, ఒక 20-25 మందిని అరెస్టులు చేయాలి. కానీ ఏం చేశారు? మహా అయితే ఇప్పటికి 5-6 అరెస్ట్ చేశారు. చేసి అంతా అంటే సిట్ ఒకటి వేశారు. ఆ సిట్ అంతా ఏంటంటే ఇదంతా ఈ దర్యాప్తు అంతా పెద్ద బూటకం. బహుశా భారతదేశంలో స్వాతంత్రం వచ్చాక ఇంత బూటకపు దర్యాప్తు ఎప్పుడు జరిగి ఉండదేమో. అసలు అంటే ఏదో అరెస్ట్ చేసాం 2 కానిస్టేబుల్ అంటారు, లేకపోతే వాళ్ళు లొంగిపోయారు అంటారు. ఏంటి వీళ్ళందరూ పోలీసుల దగ్గరే ఉన్నారు. వీళ్ళందరూ నాగరాజు దగ్గర నుంచి మన అరెస్ట్ అయిన కాల్సిన అందరూ పోలీసుల కంట్రోల్లోనే ఉన్నారు. ఒక్కొక్కరిని ఏదో సినిమాలో ఒక సన్నివేశంలో ఒక పాత్రను ప్రవేశపెడుతున్నారు. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మొన్న కొత్తగా ఏం మొదలుపెట్టారు? కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన బూడిదలు ఎముకలో ఉన్నాయని అంటున్నారు. అంటే ఏంటంటే వీళ్ళు ఏదో తీసుకొచ్చి క్రియేట్ చేసి ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక ఛార్జ్షీట్ వేస్తారు. ఈ ఛార్జ్షీట్ వేస్తే అంటే అసలు నిందితుల్ని పక్కన పెట్టేస్తున్నారు, సాక్ష్యాలన్నీ మాయం చేస్తున్నారు. ఆల్రెడీ మీకు తెలుసు సీసీటీవీ ఫుటేజీలు లేవు, మాయం చేస్తారు. ఇంత దారుణమైన దర్యాప్తుని చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల్ని కాపాడుతుంది. ఇలాగే పరిస్థితులు కొనసాగితే ఈ రోజున రాష్ట్రంలో మీకు పోలీసు వ్యవస్థ ఈరోజు ప్రజల్ని బతకనివ్వదు. కాబట్టి అది ఖచ్చితంగా వెంటనే ఇంకో విషయం కూడా చెప్తున్నాను. రేపొద్దున్న ఇవన్నీ కలిపి వీళ్ళు మీకు ఛార్జ్షీట్ వేస్తే కోర్టులు ఆమోదించవు. ఈ ఛార్జ్షీట్ని తీసుకెళ్ళి ఎవరైనా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తుకో, జ్యుడిషియల్ దర్యాప్తుకో చేస్తుంది. అప్పుడు 5-6 నెలల తర్వాతనే ఈ పని జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన పరువు పోగొట్టుకోకుండా వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయడం కానీ, లేకపోతే ఈ కేసుని సిబిఐని అప్పగించడం కానీ చేయాలి. ఎందుకంటే ఎంత దారుణంగా ఉందంటే పోలీసులు సిఐ నాగరాజు మాకు సహకరించట్లేదు దర్యాప్తు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంటే ఏమంటున్నాడు సిఐ నాగరాజు? ఏమంటున్నాడు? అరెస్ట్ అయ్యి జైల్లో సిఐ నాగరాజు, నాకు పోలీసుల దగ్గర ప్రొటెక్షన్ లేదు, మీరు పోలీస్ కస్టడీకి ఇస్తే నన్ను పోలీసుల దగ్గర నాకు ప్రాణహాని ఉంది, నన్ను రాజమండ్రి జైల్లోనే దర్యాప్తు చేయమంటున్నాడు. అంటే చూడండి, పోలీసుల మీదే సాటి పోలీస్ అధికారికి నమ్మకం లేదంటే పోలీసులు ఎంత మాఫియాగా తయారయ్యారు. ఇది ప్రజలకు ఎంత ప్రమాదకరం. ఇటువంటి పోలీసు వ్యవస్థ ఉంటే 4వ ముఖ్యమంత్రి అయ్యాను నేను ఎన్నో రిఫార్మ్స్ చేశాను, నేను ఏదో ఇది చేశాను అది చేశాను చంద్రబాబు చెప్పుకుంటాడు. ఇటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నందుకు మనం ఈరోజు రాష్ట్రంలో అందరం సిగ్గుపడాలి. సిగ్గుపడి ఇప్పటికైనా సరే అతను కూటమి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో నీకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని తెలుసుకునే విషయాన్ని, అందుకని డైవర్షన్ పాలిటిక్స్ చేసి అరెస్టులు చేయడం, అరెస్ట్ చేయడం కాదు కదా. వేరే వ్యక్తిని అరెస్ట్ చేయడం, వేరే వాళ్ళ మీద చట్టాలు పెట్టడం అవి కాదు కదా. నువ్వు వెంటనే ఏం చేయాలి? వెంటనే నువ్వు తప్పు తెలుసుకుని వెంటనే సిబిఐ దర్యాప్తుకి అప్పచెప్పు, లేకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ దర్యాప్తు చేయండి. చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి. ఈ వ్యవహారంలో ఆ సమయంలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా మాయమైంది. ఆ సీసీ ఫుటేజ్‌కి ఇప్పటికి కూడా సరైన వివరణ లేదు. నాగరాజు నోరు మీద తప్ప సీసీ ఫుటేజ్ ఏమైందో తెలియని పరిస్థితి. అయితే ఈ సీసీ ఫుటేజే ప్రస్తుతం అన్నిట్లికి సాక్ష్యం అవ్వబోతుంది. అయితే ఈ సీసీ ఫుటేజ్ దొరికే అవకాశం ఉందా? ఏవండి,
మనకి మంచి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. బోలెడంత టెక్నాలజీ వచ్చింది. సీసీ ఫుటేజ్ మాయం చేశారు. ఆ సీసీ ఫుటేజ్‌ని సంపాదించడం పెద్ద కష్టం కాదు. దేనికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ఏదైనా సంపాదించొచ్చండి. ఇప్పుడు సాయికృష్ణని తీసుకొచ్చారు మార్కాపురం నుంచి. ఆ టోల్ గేట్స్‌లో తీసుకొచ్చినప్పుడు ఆ వాహనాలు ఏ వాహనాల్లో తీసుకొచ్చారు? ఇప్పుడు అక్కడ ఆ సీసీ ఫుటేజ్‌లు తీస్తే ఏ వాహనాల్లో తీసుకొచ్చారో తెలుస్తది. ఆ వాహనాల నంబర్‌లను బట్టి అందులో ఎవరు ప్రయాణం చేశారో వాళ్ళందరిని పట్టుకుంటే ప్రతి విషయము ఆ మనుషుల్ని పట్టుకుంటే దాన్ని బట్టి ఆ ఫోన్స్ వాళ్ళ దగ్గర ఫోన్స్ బట్టి ఆళ్ళు ఎవరెవరికి చేశారో అయన్నీ రికార్డింగ్ అవుతాయి. మొత్తం విషయాన్ని పట్టుకోవచ్చండి. కానీ ఏంటి మీకు అర్థమైంది కదా! ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల్ని, పోలీస్ కమిషనర్‌ని కాపాడాలనే ఉద్దేశంతో మొత్తం దీన్ని మసిపూడి మారేడుకాయ చేసి ఇది మీకు చెప్తున్నాను కదా! ఇది బోగస్ దర్యాప్తు అండి. ఇంత బోగస్ దర్యాప్తు బహుశా మన స్వాతంత్రం వచ్చాక మన రాష్ట్రంలో ఎప్పుడు జరిగుండదు. ఈవెన్ నక్సలైట్ల టైంలో నక్సలైట్లని దారుణంగా, కిరాతకంగా చంపేసినా కూడా పౌర హక్కుల సంఘాలు, ప్రజలు గట్టిగా అడిగితే దర్యాప్తులు జరిగినియి. ఏంటి బలంగా దర్యాప్తులు జరగడం, అరెస్టులు చేయడం అవన్నీ కోర్టులకి సబ్మిట్ చేయడం ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎవిడెన్స్‌ని మాయం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా మెలుకున ఆ ఎవిడెన్స్ అనేది ఎంత మాయమైనా టెక్నాలజీ ఉంది. మనకి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే పోలీస్ అధికారులకి ఖచ్చితంగా ఎవిడెన్స్‌ని బయటికి తీసుకురావచ్చు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజకీయ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో ఎవిడెన్స్ బయటికి తీసుకురాకూడదు. ఈ ఐపీఎస్ అధికారులని కాపాడాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు. అందుకని ఈ పని చేస్తున్నారు. ఎందుకంటే అది మళ్ళీ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుద్దనుకున్నారు. కానీ ఇది ఇలాగా కొనసాగితే ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతది. ఎందుకంటే రేపొద్దున ఈ ఈ రిమాండ్ రిపోర్ట్‌లు, రేపొద్దున ఏసే ఛార్జ్ షీట్‌లు అసలు ఎఫ్ఐఆర్ నమోదే తప్పు నమోదు చేశారు. ఏంటండి ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఆ సాయికృష్ణ తల్లిని రాత్రి 11కి పిలిచి ఆమె కంప్లెయింట్ ఇచ్చినట్టు పిలిచి ఎఫ్ఐఆర్‌లో ఫస్ట్ సీఏ నాగరాజన్ రాశారు. అసలు ఎంతమంది కలిస్తే ఒక వ్యక్తిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి చంపేసి తర్వాత కాల్చేసి బూడిద కూడా మిగలకుండా చేశారని ఎంతమంది కలిస్తే చేసుంటారు? అసలు అర్థం ఉందా అంటానండి. మళ్ళీ ఇప్పుడు ఏదో నలుగురు కానిస్టేబుల్ నెమ్మదిగా ఏదో లొంగిపోయారంటారు. అసలు నిజంగా చెప్పాలంటే ఇలా ఇంత గూడుపుటానిగా చేయడం అనేది ప్రజల్లో భయం కలుగుతదండి. రేపొద్దున్న ఎవరైనా సరే ప్రజలు ప్రశ్నిస్తే మనం ఏమన్నా చేస్తారా, పోలీసులు మాయం చేస్తారని ఒక భయంలోకి ప్రజలు నెట్టేసారు. ఎప్పుడు చెప్తున్నా అంటే మీకు స్వాతంత్రం వచ్చాక నేనెప్పుడు అనుకోలేదు మన రాష్ట్రంలో అంటే తమిళనాడులో జరిగింది మీకు తెలుసు. తూత్తుకుడిలో జరిగింది. మదురై కోర్టు వాళ్ళకి 9 మందికి ఉరిశిక్షలు విధించింది. తండ్రి కొడుకుల్ని తీసుకెళ్ళి కొట్టి చంపేశారు. ఆళ్ళేంటంటే ఆళ్ళు కొట్టాక వాళ్ళని మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మేజిస్ట్రేట్ ఆళ్ళని సరిగ్గా చూసుకోకపోతే ఆళ్ళని రిమాండ్ ఏశారు. వాళ్ళు కోర్టుకి జైలుకెళ్ళిన 2, 3 రోజుల్లో ఇద్దరు చనిపోయారు ఒక రోజు గ్యాప్‌లో. ఇప్పుడేంటంటే ఇది ఇంకా దారుణం అనమాట ఇదసలు. ఎంత దారుణం అంటే నేనెప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇంత పౌర సమాజం ఉంది. ఎప్పుడు ఇటువంటివి జరుగుతాయని నేను కల్లో కూడా అనుకోలేదు. నిజంగా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ చంద్రబాబు నాయుడు నేను విశ్వనగరం కడతాను లేకపోతే ఏదో సంస్కరణలు తెచ్చేస్తాం. ప్రతి ఇంటి నుంచి పారిశ్రామిక తెచ్చేస్తాను. నువ్వు ప్రతి ఇంటి నుంచి పారిశ్రామిక నువ్వు తీసుకొస్తే ఎంత, నువ్వు తీసుకుపోతే ఎంత. అయ్యేవాడు అవుతాడు, మెరిట్ ఉన్నవాడు అవుతాడు, టాలెంట్ ఉన్నవాడు అవుతాడు. వరల్డ్ పరిస్థితులు వరల్డ్‌లో ఇన్ని అవకాశాలు ఉన్నాయి. నువ్వు చేయాల్సింది నువ్వు చట్టబద్ధ పాలన చెయ్యి. నువ్వు సరిగ్గా అది కూడా చేయలేకపోతున్నావు. చట్టబద్ధ పాలన చేయలేకపోతున్నావు. సమాధానం చెప్పలేకపోతున్నావు. ఎంత సిగ్గుచేటంటే అప్పుడు చంపేశారు. అంత బయటకొచ్చాక ఆళ్ళ ఫ్యామిలీని తన దగ్గరికి రప్పించుకున్నాడు. రప్పించుకుని మరి ఇప్పుడు ఈ రోజు కూడా ఏంటి మరి కనీసం నువ్వు బూడిదని ఇవ్వగలుగుతున్నావా? ఆళ్ళ మదర్ ఏమంటుంది, బూడిద ఇమ్మంటుంది. ఆ బూడిదని ఇవ్వగలుగుతున్నావు. నువ్వు ఏమి చేయలేవు. బూడిద ఇవ్వలేవు సరికదా దొంగ బూడిదని, దొంగ ఎముకలను తీసుకొచ్చి ఇప్పుడు ఆటిని పెడతాడు. అందరూ అదంతా ఛార్జ్ షీట్ వేస్తారు. తర్వాత అవన్నీ కోర్టులు కొట్టేస్తాం. మళ్ళీ ఆటిలన్నీ చేస్తే అది ఇట్లని కాదంటారు. ఇలాగ టైం బయింగ్ చేసేసి ఒక 6 నెలల్లో సంవత్సరం గడిపేసి కొత్త ఇష్యూస్‌లోకి తీసుకెళ్ళిపోవడం తప్ప ఈ ప్రభుత్వం అనేది నిజంగా దురదృష్టకరం ఏంటంటే 4గోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత వైఫల్యం చెందటం ఆంధ్రుల దురదృష్టం. ఇది కాబట్టి ఇప్పటికైనా సరే ఆ మెయిన్ బీజేపీ పార్టీ ఉందండి. బీజేపీ పార్టీ కూటమిలో భాగస్వామి. బీజేపీలో సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఆళ్ళెవరు ఎందుకు నోరు విప్పరంటున్నాను. ఇప్పుడు మనకి బీజేపీ నుంచి రాష్ట్రం నుంచి లోక్సభ సభ్యులున్నారు, రాజ్యసభ సభ్యులున్నారు, మండలి సభ్యులున్నారు, శాసనసభ్యులున్నారు. వీళ్ళందరూ చాలా విషయాల మీద మాట్లాడేవాళ్ళే కదా! ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ కడుతుంటే విశాఖ ఎయిర్‌పోర్ట్‌ని కొనసాగించమని మన బీజేపీ ఎమ్మెల్యే ఒక ఆయన అడుగుతున్నాడు. మరి ఆ ప్రజల ఇష్యూస్ మాట్లాడుతున్నప్పుడు ఈ ఇష్యూ ఎందుకు మాట్లాడరు? ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గాని, బీజేపీ ఎంపీ గాని, ఎమ్మెల్సీ గాని, రాజ్యసభ సభ్యులు గాని ఈ విషయం మీద నోరెత్తారా? సరైన దర్యాప్తు చేయండి. ఇది కరెక్ట్ కాదు. ఒక సీబీఐ దర్యాప్తు చేయమనండి. లేకపోతే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అని ఒక్క మాట ఎందుకు అడగరు బీజేపీ వాళ్ళు? వాళ్ళకి చట్టబద్ధ పాలన అవసరం లేదా? నిజంగా ఎంత దురదృష్టకరం ఇది. బీజేపీ పార్టీ దేశంలో 3ఓసారి అధికారంలోకి వచ్చింది. మేము ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాం అని చెప్పి దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. కాశ్మీర్లో 370 రద్దు చేసాం ఇన్ని చెప్తారు. మరి మీరు అప్పుడు కాశ్మీర్లో 370 అనేది రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం అని చెప్పి బీజేపీ వాళ్ళు చేశారు. ఇంత ఫైట్ చేశారు, ఏమి చేశారు. మరి మనకి ఇక్కడ చట్టబద్ధ పాలన వద్దా? కాశ్మీరీలకు స్వేచ్ఛ ఉంటే మన ఆంధ్రులకు స్వేచ్ఛ వద్దా? ఆంధ్రులకు చట్టబద్ధ పాలన వద్దా? ఆంధ్రులకు స్వాతంత్రం వద్దా? మరి ఆ విషయం ఎవరు మాట్లాడరా? 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా బీజేపీ పార్టీలో పనిచేసి ఆ పార్టీ జెండా మోసి ఈరోజు ఎంపీలయ్యి, కేంద్ర మంత్రులయ్యి
ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏంటి? ఒక్కళ్ళైనా సరే మాట్లాడుతున్నారా? నువ్వు సాయి కృష్ణ రౌడీ షీటర్ అంటారేంటండి? రౌడీ షీటర్ అయితే అతని మీద కేసు ఉంటే ఇప్పుడు అతను బతుకుంటే కేసు నడుస్తుంది కదా, ఆ కేసులో శిక్షలు పడతాయి కదా. ఆ చట్టం తన మంది వేసుకెళ్తుందండి. అది మానేసి నీవు ప్రభుత్వం తప్పు చేస్తే పోలీసు అధికారులు మాఫియాగా ఏర్పడి మొత్తం అందరినీ అతన్ని చంపేసి మాయం చేస్తే అందరూ కలిసి మీరు అది దాని మీద చేయకుండా సాయి కృష్ణ రౌడీ షీటరు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వెంటనే ఇవి మన కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని సిబిఐ దర్యాప్తు వేయాలి సాయి కృష్ణ శవాన్ మిస్సింగ్ విషయంలో. లేకపోతే హైకోర్టు జడ్జితో స్వతంత్ర విచారణ చేయించాలి. సాయికృష్ణ మృతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ అనేది తూతూ మంత్రంగా నడుస్తుందని, సిట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ లేదా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తితో సిట్టింగ్ ఎంక్వైరీ అన్న వేయాలన్నారు. అప్పుడే ఈ సిఐ నాగరాజ్ చేసిన పనులు, అంతేకాకుండా సాయికృష్ణ ఏం చేశాడు అనేది మొత్తం కూడా బయటపడుతుంది అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరామ్తో మనోజ్, RTV పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి.